జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి, వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. కొద్ది కాలంగా హెల్త్ ఇష్యూస్ వల్ల మీ ముందుకు సరిగ్గా రావడం కుదరలేదు. సరే, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచ వ్యవస్థలన్నీ అన్ని దేశాల్లోని యుద్ధం తాలూకా ప్రభావం అన్ని దేశాల మీద తీవ్రంగా పడింది. అందులో భాగంగా భారతదేశం మీద కూడా యుద్ధ ప్రభావం చాలా మటుకు పడిందనే చెప్పాలి. ముఖ్యంగా పెట్రోల్, క్రూడ్ ఆయిల్ విషయంలో పెద్ద ఇబ్బంది లేకపోయినా ఎల్పిజి విషయంలో మాత్రం ఇబ్బందులు తలెత్తి కేవలం డొమెస్టిక్ సిలిండర్స్ మాత్రమే సప్లై చేసి కమర్షియల్ సిలిండర్స్ ఆపే పరిస్థితి వచ్చింది. అది కూడా క్రమంగా ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారు. దీనివల్ల హోటల్ రంగం కానీ ఇతరత్ర రంగాలు చాలా ఇబ్బంది పడ్డాయి. ఇంకా రాబోయే రోజుల్లో సమస్య పరిష్కారం అయిపోయిందా అంటే పరిష్కారం అయిపోయిందని చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ఏంటంటే సమస్య ఒక కొరత అంటూ వస్తే దాన్ని రకరకాలుగా పుకార్లు లేవదీసి అటు యంత్రాంగం కానీ అటు ఆయిల్ కంపెనీలు కానీ ఇటు ఇతరత్ర ఇది కానీ బ్లాక్ చేయడం అన్నది జరిగే విషయం. ఇది ఒకసారి మొదలైన ఇది ఓ ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకొచ్చి ప్రజల్లో కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చి 100 కొట్టించి వాళ్ళు 500 కొట్టించి ఫుల్ ట్యాంక్ చేయించుకునే పెట్రోలు ఆటోలు కానీ కార్లు కానీ చేయించుకుని అవసరానికి మించి వాడడం వల్ల పక్క వాళ్ళ అవకాశాలను మనం పోగొట్టిన వాళ్ళం ఉంటాం. ప్రస్తుతానికైతే పెట్రోలు డీజిల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు, అది మాత్రం ఖచ్చితం. కాబట్టి ప్రజలు తమ అవసరాలకు మేర వినియోగించుకోవాలి. ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటాయి అన్నది ఖచ్చితంగా చెప్పలేం. యుద్ధం ఆగిపోలేదు, అది అన్ని సమస్యలన్నీ తీరిపోలేదు. దేశంలో దేశ ఆర్థిక రంగంలోని ఎగుమతులు చేసుకునేవన్నీ ఆగిపోయి దాదాపుగా తగ్గిపోయి, కాబట్టి అక్కడ ఎగుమతులు చేసే రంగాలన్నీ నష్టపోతాయి. దిగుమతులు చేసుకునే ధరలు పెరుగుతాయి. పెట్రోల్ డీజిల్ కూడా రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పటికే అన్ని దేశాల్లోని అమెరికా లాంటి దేశాల్లో 40% మేర పెరిగాయి. మనకి పెరగవని చెప్పలేము. కాబట్టి ఈ దశలో మనం చేయగలిగింది ఏంటంటే స్వీయ నియంత్రణ. పరిమితికి మించి మనం వాహనాలు వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఈరోజు ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆల్రెడీ హైదరాబాద్ సిటీ బస్సులు 30% డిస్కౌంట్ తోటి నడుపుతున్నట్టు నిన్న ప్రకటించారు. ఈ రకంగా చర్యలు తీసుకుని ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ యూటిలైజ్ చేసే విధంగా రాబోయే రోజుల్లో మనం క్రూడ్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎల్పిజి విషయంలో కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి సంకేతాలు వస్తాయో తెలియదు. ప్రస్తుతానికైతే ఇబ్బందులు లేవు, పూర్తిగా సరఫరా అవుతాయి. కానీ అవుతుందని ఖచ్చితమైన యుద్ధం ఆగే వరకు ఏ నిర్ణయం కూడా మనం చెప్పలేం. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి రేపు సాయంత్రం 6:30 గంటలకు వర్చువల్గా మీటింగ్ అవుతున్నారు. అక్కడ ఏ నిర్ణయాలు వెల్లడిస్తారో ఏమిటో మరి తెలియాల్సి ఉంది. ఈ దశలో మనం చేయాల్సింది ఏంటంటే స్వీయ నియంత్రణ. మనం తినే ఆహారం మన ఇంట్లో వండుకొని తినాలి. హోటల్స్ని ఎంకరేజ్ చేయొద్దు. ఈవేళ ఉన్న ఆరోగ్య పరిస్థితుల రీత్యా కల్తీల రీత్యా చూసిన పెద్ద పెద్ద పేరున్న హోటల్స్ కూడా వివిధ నగరాల్లో ఎటువంటి ఇది అవకతవకలు చేత ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తే భయంకరమైన నివ్వెరపోయే నిజాలు వెలుతురులోకి వస్తున్నాయి. కాబట్టి ఈ కొద్ది కాలం మన దగ్గర డబ్బులుంటే పని అవ్వదు, వస్తువులు ఉండాలి. కాబట్టి మనం స్వీయ నియంత్రణతో ట్రాన్స్పోర్ట్ కానీ ఫుడ్ కానీ మనం సేఫ్ సైడ్ మన ఇంట్లో మనం తయారు చేసేది. అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూటిలైజ్ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థను కాస్త కాపాడిన వాళ్ళంతో మనం కూడా శుభ్రంగా ఉంటాం. ఒక ఉదాహరణ చెప్తా మీకు. కరోనాలో సడన్గా లాక్డౌన్ చెప్పారు. ఆ రోజుల్లో దేశం మొత్తం మీద బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బిచ్చగాళ్ళు. తాగడానికి టీ కానీ మంచినీళ్ళు కానీ దొరకని పరిస్థితులు వచ్చేసి వాళ్ళ దగ్గర మనకన్నా ఎక్కువ డబ్బులు ఉంటాయి. వాస్తవానికి మనకన్నా ఎక్కువ వాళ్ళే పేరుకు బిచ్చగాళ్ళు కానీ ఆ 4 రోజులు వాళ్ళు పడ్డ వేదన వర్ణనాతీతం. కాబట్టి డబ్బుతో అన్నీ అయిపోవు. కాబట్టి మనం స్వీయ నియంత్రణ పాటించి మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడంలో మనం వంతుగా భాగస్వామ్యం ఇవ్వాలి. అలాగే ప్రభుత్వాలు కూడా తమ వాహన వినియోగం, ప్రభుత్వాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని మొదలుకొని రాష్ట్ర శాసనసభ్యుల వరకు కూడా
వ్యక్తిగా అధికారులు కూడా అందరూ వ్యక్తిగత వాహనాల వినియోగం వీలైనంత మేర తగ్గించుకోవాలి. 70% తగ్గించుకోవడం సాధ్యం కాదు. తగ్గించుకొని ప్రస్తుతం మనం ఎంత క్రూడ్ ఆదా చేసామంటే మన దేశ ఆర్థిక వ్యవస్థని అంత బలోపేతం చేసినట్టుగా గుర్తించాలి. ఇవన్నీ అందరూ మనసా వాచా కర్మణ పాటించాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.